ప్రైజ్ ద లార్డ్. సమస్తమును ధారాళముగా దయచేయువాడైన క్రీస్తు యేసు నామములో మీకు అన్ని విషయములలో సమృద్ధిగా మేలు కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వాక్యం. మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరకును. యేసయ్య వలననే సమస్తమును పొందుకొనవలనని ఆయన వైపు చూస్తూ ఆయన యందు విశ్వాసముంచి ఆయన సన్నిధిలో నిత్యము ప్రార్థించు వారలారా, మన యేసయ్య మనము సుఖముగా బ్రతుకు నిమిత్తము మనకు కావలసిన వాటన్నిటినీ ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అని వాగ్దానం ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు. మనము అడుగనందు వలన మనమేదియూ పొందలేకపోవచ్చున్నాం. మనకు కావలసినది ప్రతిదీ యేసయ్యను అడిగి పొందుకొనుట దైనందిన జీవితంలో నేర్చుకునేదము. చాలా సందర్భములలో చాలానే అడిగి పొందలేకపోవచ్చున్నారు. దానికి కారణము కూడా తెలుసుకొనవలెను కదా. ఆయనకిష్టము దానిని అడిగిరి గనుక పొందలేకపోయిరి. నిజమే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదు గనుక మీకేమీ దొరుకుట లేదు. కావున నా దేవుని ప్రియులారా, ఆయనకిష్టమైనది, ఆయనకు అనుకూలమైనది, ఆయన కోరుకొనదగినది, ఆయనను సంతోషపెట్టునది, ఆయన చిత్తానుసారమైనది మనము అడిగెదము, పొందుకొనేదము. ఆయనకిష్టము కాని దానిని అడిగి పొంది నష్టపోయే దానికంటే ఆయనకిష్టమైనది అడిగి పొంది ఆశీర్వాదకరముగా ఉండుట శ్రేష్టము కదా. ఆయనకు అనుకూలమైన దానిని అడిగినందున అడగని వాటికి కూడా వారికి అనుగ్రహించను కదా. అడుగు వాటికంటే ఊహించు వాటికంటేను అత్యధికముగా దయచేయగల దేవుడై ఉన్నాడు మన యేసయ్య. ప్రార్థన చెయ్యునప్పుడు వేటిని అడుగుదుమో అవి పొంది ఉన్నామని నమ్మెదము, అనగా విశ్వాసముతో అడిగెదము. అవిశ్వాసముతో అపనమ్మకముతో కాక ఆయనపై పూర్తి విశ్వాసముతో అడిగెదము. ఆయన వలన మనకు దొరుకును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నిజమే ప్రియులారా, మనము ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన మాటలే మనలో ఉండాలి. ఆయన వాక్యానుసారముగా ఏది అడిగినను ఆయన వలన మనకు దొరుకును. ఆయన వాక్యమునకు భిన్నముగా ఏది అడగకూడదు, అది మనం పొందలేము. ఆయన నామమున సమస్తమును మనం అడుగుదాము. యేసు నామము ద్వారా సమస్తమును నిర్మించబడెను. ఆయన నామములో మనకు సమస్తమును కలుగును, దొరుకును. మన సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడిగెదము. యేసు పేరట తండ్రిని అడిగెదము. జ్యోతిర్మయుడగు తండ్రి శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, ఆత్మ సంబంధముగా సమస్తమును దయచేయును. కావున ఆత్మీయంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా మనకి ఏది కావాలనో కోరుచున్నామో యేసయ్య పాదముల చెంత నిలిచి కన్నీళ్లతో అడిగెదము, విశ్వాసముతో అడిగెదము, ఆయనకిష్టమైనది అడిగెదము. ఆయన నామములో అడిగి పొందుకొనేదము. ఆయనతో యుగయుగములు నిలిచి ఉండేదము. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన యేసునాథ, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాం. మరొకసారి మీ పాద సన్నిధిలో నీ మాట చేత బలపరచబడ్డానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రము నాయన. అవును ప్రభా, మీ నామములో మేము ఏది అడిగినను మాకు దొరుకును అని మీరు సెలవిచ్చిన దేవుడు. అవును తండ్రి, మీకు ఇష్టమైనది ఏదో విశ్వాసముతో మీ పాదముల చెంత నిలిచి ఉండి మీ మాటల ద్వారా మీ వాక్యానుసారముగా ప్రతిదీ మేము అడిగి పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభు. ఆత్మీయంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, కుటుంబపరంగా ఏది కావాలని నీ ప్రజల్ని పాదముల చెంత నిలిచి అడుగుచున్నారో అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేసి ప్రాణాత్మశరణను బలపరిచి రాకడ సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ మీరు అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే నా యేసయ్య అత్యధికముగా దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.